ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారు కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు. రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం కూడా ఏపీకి దారదత్తం చేస్తుంటూ గురుదీక్షణగా చంద్రబాబు కింద నడుస్తున్నట్టు కూడా మాట్లాడింది. దీని మీద స్పందించడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బడుగుల లింగయ్య యాదవ్ను మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ను ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, నిజంగా ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి ఏపీకి దారదత్తం చేస్తుంటే అలాంటి అవసరం ఉందంటారా రేవంత్ రెడ్డికి? అంటే ఇప్పుడు వాళ్ళు ఇలా మనం తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇంకా కొన్ని నిర్మించిన వాటి మీద నిర్మించబోయే వాటి మీద ఇలా వాళ్ళు మీటింగ్ పెట్టేదానికి వచ్చింది. దానికి మనం ముందరనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసి ఇవన్నీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే మరి దాన్ని నిజమే అనుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అందుకని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ ప్రాజెక్టుల మీద కానీ తెలంగాణ అవసరాల మీద కానీ మన హక్కుల మీద కానీ పోరాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం నాడునే ఇంతవరకు ఇంకా అమలు కాలేదు. కాబట్టి ఇవన్నీ చూస్తే అక్కడ మోడీకి భయపడో కేసులకు భయపడో చంద్రబాబు నాయుడుతో మంచిగుంటేనే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు అనే తప్పుడు ఆలోచనలతో ఉండనేది అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద నువ్వు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల వైపు ఉంటేనే నేను ప్రజలు సమర్థిస్తాను. ఎప్పుడో పూర్తయిన కాళేశ్వరం నుంచి సమ్మక్క ప్రాజెక్టు వరకు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్తుంది ఏపీ ప్రభుత్వం? మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు ఏ డోకా లేకుండా జరిగింది. ఇవాళ కేసీఆర్ దురదృష్టం తెలంగాణ ప్రజలు ఓడిపోగొట్టుకున్న తర్వాత ఇవాళ అందరికీ అలసైపోయింది. అందుకని తెలంగాణ హక్కులను కూడా కాలరాయాలనేది చూస్తున్నారు. కాబట్టి దాని విషయంలో మేము ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఖచ్చితంగా మళ్ళీ పోరాడతాం, హక్కులను సాధించుకుంటాం, నీళ్ళను మళ్ళీ ఎప్పటి మారినా ఉంచుకుంటాం. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జిల్లా వాసే, మీది కూడా సూర్యాపేట జిల్లా, ఆయన కాన్స్టిట్యూన్సీలో నిర్మిస్తున్న దొండపాడు ప్రాజెక్ట్ 400 కోట్లతో ఒక లిఫ్ట్ చేస్తుంటే దాని కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తుంది. కానీ మంత్రి ఇంతవరకు స్పందించలేదు. దాన్ని మీరేట్లా చూస్తారు? దీని మీద బాధాకరం ఏంటంటే హుజూర్నగర్ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతోటి అయ్యాల మేము లిఫ్టులు అన్నిటి కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వాటికి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇంతవరకు సమర్థవంతంగా పనిచేయని పరిస్థితి. ఇవాళ ఈ దొండపాడు లిఫ్టు 400 కోట్ల దాని మీద కూడా ఆంధ్ర ప్రభుత్వం ఇరిగేషన్ పెడితే దాని మీద స్పందించకపోవటాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. వెంటనే నువ్వు స్పందించి, అది నువ్వు ఆ జిల్లా మంత్రి కాదు, నీ నియోజకవర్గం అది, ఎమ్మటే స్పందించి ఆంధ్ర పాలకుల యొక్క అక్రమ పెత్తనం మీద నువ్వు పోరాడాలని మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ ప్రాజెక్టుల మీద వరుస అభ్యంతరాలు ఏపీ చెప్తున్న నేపథ్యంలో దాని మీద మీరు ఎలా ముందుకు పోతారు? ఖచ్చితంగా ఇప్పుడు పోతాం. రేపు న్యాయపరంగా చట్టపరంగా ఎక్కడ పోరాడాలనో అక్కడ పోరాడి నిలదీస్తాం. ఖచ్చితంగా తెలంగాణ హక్కులు సాధిస్తాం. ఇది తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏపీ ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఉంటే గతంలో ఇలాంటి చర్యలకు ఎప్పుడు ఏపీ ప్రభుత్వం పూనుకోలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఆసరా చేసుకొని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉండడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఇక ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా మాట్లాడకపోవడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ చెప్పడం కూడా జరుగుతుంది.